శుక్రవారం కదా అని చెప్పి మధ్యాహ్నం దాకా నిద్రపోయా. మా ఇంట్లో పని చేసాం. ఫోన్ చేసి ఎన్నిసార్లు చేసా ఫోన్ ఎత్తవేంది. దివాణి అంతా మట్టి అయితే ఉన్నది. శివ మొత్తం క్లీన్ చేద్దురా అని పిలిచింది. శుక్రవారం పొద్దున్న అయితే క్లీన్ చేస్తాం. మా కోవిట్ అయితే పొద్దున్నే నిద్రలేసి గుడ్ల కోవలాగా అయితే చూస్తూ ఉంటాడు. దివాణి అన్ని క్లీన్ గా ఉన్నాయా లేదా అని అయితే కూర్చొని ఉంటాడు. దివాణిలో చాయ్ కోవ తాగుతూ వాళ్ళు అయితే ఇంట్లో పని చేసి ఆడవాళ్ళు ఇద్దరు లోపల మొత్తం క్లీన్ చేశారు. నేను బయట వాళ్ళు కూర్చున్న దగ్గర అయితే క్లీన్ చేసేసి చెట్లు ఉంటే కొన్ని నీళ్ళు అయితే పట్టేశాను. నేను చేసే ఎండకి పని మా కోయటాం కెమెరాలో చూసి శివ ఎంత కష్టపడిపోతున్నాడు అనుకునేది. నేను చేసే రూపాయి పావుల పనికైతే నా కష్టానికైతే ఫలితం అయితే దొరికేసింది. కూరగాయలు కోళ్ళు అవన్నీ ఇచ్చేసి వంట అయితే చేసుకొని తినమని చెప్పారు. నేను ముందే ఒళ్ళు బరువు అనమాట. ఫుల్గా నిద్రపోయాను. స్నానం చేసేసి అయితే మధ్యాహ్నం 2 గంటలకైతే షెఫీ అన్నం తీసుకుని అయితే నా రూమ్కి అయితే వచ్చాడు. ఏం చేసుకోలేదు కాబట్టి షెఫీ ఇచ్చిన దాంట్లో అయితే షేర్ చేసుకుని చెరుకు కొంచెం అయితే అన్నం అయితే తినేసాం. అన్నం తినే తలకి 3:30 అయితే అయింది టైం అయితే. ఇంకా ఫుల్గా వైట్ రైస్ చికెన్ పప్పు ఊరగాయ అన్ని అయితే మిక్స్ చేసి అయితే తినేసాను. అన్నం తినిన తర్వాత ఫుల్గా నీళ్ళు అయితే తాగేసాం. నేను ఉన్న దగ్గర అయితే నీళ్ళు అయితే నార్మల్గా అయితే రావు, ట్యాంకర్కి అయితే వస్తాయి. నీళ్ళు ఇవ్వమని పన్నామని అడిగితే మటన్ అయితే ఇచ్చింది. అన్నం చేసుకుని తినిపోని